ఉండమని చెప్పేసి నేను అనటం జరిగింది. సరే అక్కయ్య ఇంక హడావుడిగా బయటకొచ్చేసి, మరి మా అక్కయ్య కూతురు ఆ కండిషన్‌లో ఉన్న ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ కాడికెళ్ళి, "అమ్మ మీరు ప్రార్థనకి ఎన్నాళ్ళ నుంచి ఎళ్తున్నారని" చెప్పేసి అడిగింది. "చిన్నమ్మ నేను చానా సంవత్సరాల నుంచి ప్రార్థనకెళ్తున్నాను చిన్నమ్మ" అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పటం జరిగింది. మరి ప్రార్థనకెళ్తున్నారు చానా సంవత్సరాల నుంచి చెప్పి మీరు అంటున్నారు గదా! మరి బాప్తీసం తీసుకున్నారా అని చెప్పి మా అక్కయ్య అడిగిందంట. లేదు చిన్నమ్మ, ఎప్పుడు పట్టినా ఏదో సమస్య వల్ల నేను బాప్తీసం పొందలేకపోతున్నాను అనంటే, అప్పుడు మా అక్కయ్య ఒక మాట అన్నదంటండి. చూడండి, చర్చికెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా బాప్తీసం తీసుకుంటే మనల్ని నుండి నరకం నుండి యేసయ్య మనల్ని కాపాడతాడని చెప్పేసి వాక్యం చెప్తుంది గదా! ఇప్పటికైనా సరే నువ్వు మోకరిల్లి, యేసయ్య మరి నా బిడ్డ నాకు బాగుపడి ఇంటికొస్తే మా కుటుంబం మొత్తం గూడా బాప్తీసం తీసుకుంటాం అని చెప్పేసి నువ్వు ఒప్పుకోమ్మా, నీకు దేవుడు మేలు చేస్తాడని చెప్పేసి మా అక్కాయి అన్నదంట. సరే వెంటనే సాటుకెళ్ళి ఆ అమ్మాయి మోకరిల్లి, యేసయ్య మాకు తెలియక తప్పు జరిగిపోయింది, నా బిడ్డని మరి నాకు బాగు చేసి ఇవ్వండి, మా కుటుంబం మొత్తం కూడా బాప్తీసం తీసుకుంటామని చెప్పేసి ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుందంట. అయితే విచిత్రం ఏంటంటే, ఇంకా వీళ్ళు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. సాయంత్రం మరి 6 గంటలకో 6 దాటిన తర్వాతనో డాక్టర్ గారు వచ్చి చూసారు ఆ అబ్బాయిని. చూస్తే ఆ అబ్బాయి విషయంలో ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి శరీరం మొత్తం గూడా మరి నార్మల్‌గా వచ్చేసింది. ఆ అబ్బాయి మళ్ళీ కళ్ళు తెరిచి చూడటం జరిగింది. ఆ అబ్బాయి పరిస్థితి మొత్తం గూడా మామూలుగా నార్మల్‌గా వచ్చేసింది. అప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోయాడంట. ఏంటి ఈ విచిత్రం? ఆ అబ్బాయి నమ్మకం లేదని గదా! మరి మేమందరం గూడా ఇట్లా అనుకుంటున్నాము. ఏంటి ఇంతలోకి ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని పిలిపిచ్చారంట. పిలిపిచ్చి, "అమ్మ మీరెక్కడికెళ్తారు? ఏ దేవుడిని కొలుస్తారు?" అని చెప్పేసి డాక్టర్ గారు అడగటం జరిగిందంట. అంటే, "మేము ప్రార్థనకెళ్తామండి" అని చెప్తే, "అమ్మ ఏదన్నా గానీ మీ కుటుంబంలో దేవుడు కార్యం చేశాడమ్మా. ఇది ట్రీట్మెంట్‌కి గూడా మాకు అందలేదు. మరి ఈ అబ్బాయి ఇంతలోకి ఇలా మార్పొచ్చేసింది. నాకు తెలిసినంత వరకి రేపు అబ్బాయికి ఒక ఇడ్లీ పెట్టొచ్చు. ఎల్లుండి అన్నం గూడా పెట్టొచ్చమ్మా. భయపడాల్సిన పని లేదని" చెప్పేసి చెప్పాడంట. దేవునికి స్తోత్రం. అయితే ఇంకా ఆ రోజు నైట్ గడిచిపోయిందండి. ఆ బాబు మామూలుగా నార్మల్‌కొచ్చాడు. ఇంకా కొంచెం కొంచెంగా మాట్లాడటం జరిగింది. రెండో రోజు ఆ అబ్బాయికి ఒక ఇడ్లీ పెట్టాడంట. ఇడ్లీ పెడితే అబ్బాయి ఇడ్లీ తినేసాడు. ఆరోగ్యం బాగానే ఉంది. మళ్ళీ తెల్లారి గూడా అన్నం పెట్టారు. అన్నం తిన్న తర్వాత గూడా అబ్బాయికి ఆరోగ్యం బాగానే ఉంది. తర్వాత ఇంగా డాక్టర్ గారొచ్చి, "మరి అబ్బాయి మరి నీకైతే ఏమీ ఇబ్బంది లేదు. ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. మరి ఇక నువ్వు డిశ్చార్జ్ చేస్తాము, ఇంటికెళ్ళిపోతావు" అంటే, సరే తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చెప్పిందంట. అయితే తెలియని విచిత్రం ఏందంటే, డాక్టర్లకి మనం డబ్బులు ఇవ్వటం ఉంది గానీ దేశం మీద ఎక్కడైనా డాక్టర్లు మరి పేషెంట్లు డబ్బులు ఇవ్వటం అనేది ఇది ఫస్ట్ టైం అండి. డాక్టర్ గారు రూ. 2000 తీసుకొచ్చి ఆ అబ్బాయి చేతిలో పెట్టి, "బాబు నీ లైఫ్ ఎందుకిలా పాడు చేసుకుంటున్నావు? ఎవ్వరి మాటలు నమ్మి నువ్వు మోసపోవద్దు నాన్న. దేవుణ్ణి నువ్వు ప్రతి విషయంలో దేవుడిని నమ్ముకో. దేవుడు నీకు మంచి కార్యాలు చేస్తాడు నాయన. నీకు మంచి లైఫ్ ఉంది. మరి 2000 తీసుకొని నువ్వు చక్కగా కాయలయి కొనుక్కొని ఆరోగ్యం బాగు చేసుకో నాన్న. ఇలాంటివి ఎప్పుడు చేయగాకు. తల్లిదండ్రి నిన్ను నమ్ముకొని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు కదా! వాళ్ళ ఆశల్ని మరి నువ్వు కూల్చేయగాకు నాన్న. వాళ్ళకి నువ్వు ఆధారంగా నిలబడమని" చెప్పి నవ్వుతా సెకండ్ ఇచ్చి మరి ఆ అబ్బాయిని ఇంటికి పంపించాడండి. హల్లెలూయా! దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడని చెప్పేసి తర్వాత మా అక్కాయోళ్ళు నాకు ఫోన్ చేయటం జరిగింది. "సరేనక్క, ఇంక ఇబ్బందయితే ఏమి లేదు. మరి నాకు కుదిరితే ఒక వారం నేను చర్చికెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానక్క. యేసయ్య కూడా చాలా గొప్ప దేవుడని" చెప్పేసి నేనన్నాను. మరి నాకు తెలుసో తెలియకో ఈ సాక్ష్యంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లుంటే క్షమించండి. హల్లెలూయా! లేకపోతే ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబ